మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంటలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన భూమిలో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన భూమిలో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, లోతుకుంటలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి 2021లో హైకోర్టులో రిలీఫ్ వచ్చింది. కానీ అదే ల్యాండ్ లో హైడ్రా ఎంటర్ కావడం పట్ల కోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. వారి యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. 2021లోనే లోతుకుంటలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకు హైకోర్టులో రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా ఆ హైడ్రా ఎంటర్ అయ్యి వాటిని స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. హైడ్రా యొక్క తీరు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ ఈ రోజు అంటే హైడ్రా కమిషనర్ వెంటనే హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ హైడ్రా కమిషనర్ హాజరు కాకపోతే తదుపరి చర్యలకు మేము ఉపక్రమిస్తాం, ఆదేశాలు ఇస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీంతో తెలంగాణ హైకోర్టు ముందు కొద్ది నిమిషాల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. 2021లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి, హైకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ సంబంధించి హైడ్రా ఎందుకు ఎంటర్ అయింది అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ హైకోర్టుకు విన్నవిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.